మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందనే అక్కసుతో మాజీ భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. పక్కా ప్రణాళికతో నిందితుడు మహేష్ తన మాజీ భార్య సునీత ఇంటి లోపలికి దూరి ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పరిధిలో పట్టపగలే వివాహిత హత్య కలకలం రేపింది. విడాకులు తీసుకుని మరొకరితో దాంపత్య జీవితం గడుపుతుందనే అక్కస్తో సునీతను మొదటి భర్త మహేష్ అత్యంత కర్కశంగా హతమార్చాడు. మహేష్కు విడాకులిచ్చి సునీత రెండో వివాహం చేసుకుంది. ఈ చర్యతో కక్ష పెంచుకున్న మహేష్ ఇంట్లో చొరబడి సునీతను దారుణంగా నరికి చంపాడు. ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో వెళ్లిన మహేష్ కత్తులతో సునీత తలపై దారుణంగా నరికి చంపాడు. పెద్దపల్లి జిల్లా మంథన్కి చెందిన మహేష్ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి మహారాష్ట్రకి చెందిన సునీతతో 2022లో వివాహం అయింది. ఇద్దరూ కెనడా వెళ్లి కొన్ని నెలల పాటు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్ధలొచ్చాయి. కెనడా నుంచి భారత్కు వచ్చిన సునీత వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 2 ఏళ్ల పాటు ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. గత ఏడాది ఆమెకు వనస్థలిపురానికి చెందిన శ్రీనాథ్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లికి దారితీసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకుని వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని కాపురం పెట్టారు. తన మొదటి పెళ్లి విషయాన్ని సునీత శ్రీనాథ్ కుటుంబానికి చెప్పలేదు. ప్రస్తుతం సునీత 3 నెలల గర్భిణి. గొడవలు, విడాకుల తర్వాత మహేష్ కెనడా వెళ్లేందుకు వీసా దరఖాస్తు చేయగా అది తిరస్కరణకు గురైంది. ఇది జరిగిన కొన్నాళ్లకు సునీత రెండో వివాహం చేసుకోవడం, అతనితో సంతోషంగా ఉండడాన్ని మహేష్ తట్టుకోలేకపోయాడు. తన జీవితాన్ని నాశనం చేసిన ఆమెకు అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె నివాసం వద్ద కొన్ని రోజుల పాటు పక్కాగా రెక్కి నిర్వహించి ఆన్లైన్లో కత్తులు, చెట్లను నరికే వుడ్ కటర్ మిషన్ ఆర్డర్ పెట్టాడు. 5 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేశాడు. ఇవాళ సునీత నివాసానికి వెళ్లిన మహేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపు తెరిచిన సునీతను నెట్టుకుంటూ పడక గదిలోకి తీసుకెళ్లి డోర్కు లాక్ పెట్టాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో తన వెంట తీసుకొచ్చిన కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమె తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన సునీత అక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె అరుపులు విని అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్ వాసులను లోనికి వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని బెదిరించాడు. మహేష్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకోబోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. సునీత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.